హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భాను బ్లాగ్స్. ఇక్కడ నేనైతే ఈరోజైతే ఎగ్ పులుసు అయితే పెట్టాలనుకుంటున్నానండి. దానికోసం అయితే నేనైతే ఒక 7 ఎగ్స్ అయితే వాటర్ వేసుకొని బాయిల్ చేయడానికి అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోవచ్చు. అన్ని ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని అయితే ఎగ్స్ని అయితే దానిపైన పెట్టేసుకున్నానండి. ఒక 10-15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. దానికోసం 3 ఆనియన్స్ 3 టమాటోస్ అయితే తీసుకొని వాటిని అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఇది బాగా సన్నం అవసరం లేదు, ఇలా కట్ చేసుకుంటే చాలు. ఎందుకంటే దీన్ని పులుసు కదండి, ఇలానే చేయలేము. ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాను. దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకోవాలి. ఇవి పులుసు కోసం కదా, బాగా సన్నం ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కట్ చేసుకొని తర్వాత కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు చేసుకోవాలి. అందులోనే టమాటాలు కూడా వేసుకొని 2 కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకొని ఒకటేసారి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం చింతపండు, మీరు ఎంత పులుపు తింటారో అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకుందాము. అవి ఫ్రై అయ్యేంతసేపు. చూడండి ఫ్రెండ్స్, కొంచెంగా మగ్గుతూ ఉన్నాయి. ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చాలండి, కుక్ అయిపోయాయి. చూడండి, నేనైతే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. దాన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాము. నెక్స్ట్ దాన్ని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము మసాలా ఉన్నాయి కదండి, సాజీరా ఆకు, పువ్వు, మీ దగ్గర ఏమేమి మసాలాలు ఉంటే దాన్ని అవైతే వేసేసుకోవాలి. అవి వేడైన తర్వాత 2 పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా మిడిల్లో కట్ చేసేది వేసుకున్నాను నేను. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు టమాటాలు, ఆనియన్స్ అయితే మిక్సీ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే వేసుకున్నాను. అది మనం ఈ వరకే కుక్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇంకా కొంచెం ఆయిల్ పైన పేరుకునేంతసేపు అయితే కుక్ చేసుకోవాలి సిమ్లో. చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అంతా పైకి అంతా పేరుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అవ్వాలి. ఆయిల్ బాగా ఇట్లా పైన పేరుకోవాలి. కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు అయితే అల్లం పోయేంతసేపు అయితే కుక్ చేసుకోవాలి. అదైతే ఫ్రై అయ్యేంతలో అయితే మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుందాము. ఆ గుజ్జంతా పిసికేసుకొని చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలండి. ఆయిల్ అంతా పేరుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నానండి. చూడండి, సాల్ట్ వేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం చూడండి పసుపు అయితే వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే కారం అయితే వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ మాత్రం చాలా సూపర్గా, అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో అయితే మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి. చింతపండు రసాన్ని వేసి అయితే కలిపేసుకోవాలి. దాన్ని అయితే చాలాసేపు మరగనివ్వాలండి. ఆయిల్ అంతా పైనకు వచ్చేంతసేపు మరగనిస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. అది మరిగేలోపు మనమైతే ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే మనమైతే పొట్టు తీసేసి పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత తొందరగా వస్తున్నాయి పొట్టు. నేను ఒకటే చేతితో తీస్తున్నాను, ఒక చేతితో ఫోన్ అయితే పట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా వచ్చాయి. ఇలా అయితే ఎగ్స్ని అంతా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మిడిల్లో ఇట్లా 4 సైడ్స్ అయితే డాట్స్ లాగా పెట్టేసుకోండి, కట్ చేసుకోండి వీటిని.
కట్ చేసుకుంటే ఈ సూప్ అనేది ఆ ఎగ్ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఇలా అయితే మనమైతే తీసుకొని పెట్టుకొని కట్ చేసుకోవాలి. అన్నీ అయితే ఎగ్స్ అయితే అయిపోయాయండి. అవి మిడిల్లో కట్ చేసుకొని ఈ దీంట్లోనైతే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అన్ని ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసాను. మరుగుతుంది చూడండి. ఆయిల్ అయితే పైకి తేలేంతసేపు అయితే సిమ్లోనే మసలనివ్వాలి దాన్ని. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది లుక్. బాయ్, ఉంటాను.